14వ తేదీ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రవి ఎప్పుడైతే ఉచ్చ స్థానాన్ని పొందుతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే రవి ఉచ్చస్థానంలో ప్రవేశించడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్, కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు కూడా మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, మీ రాశికి మే జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలిగిస్తుంది. అలానే కుంభరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కూడా సాంకేతిక రంగాలలో కానీ, సోషల్ మీడియా రంగాల్లో కానీ, లేదా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనూహ్యమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. కానీ మాయలు, మోసాలు వెంటబడుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ 11 నుంచి 20 వరకు కనుక ఉన్నటువంటి వాటిని పరిశీలిస్తే ఉద్యోగపరంగా తీసుకుంటే ఒత్తిడి ప్లస్ అవకాశాలు రెండూ వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకుంటే రిస్క్ ఉన్నప్పటికీ లాభం ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే నిద్రలేవి, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మరి మేషరాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే రోజువారీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి, అంటే కెరియర్ మీద, చేసేటటువంటి పని మీద, వృత్తి మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కాదు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అధికమైనటువంటి బాధ్యతలు కూడా వస్తాయి. కానీ పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీకు అనిపిస్తుంది ఏమిటంటే నేను ఇంత గొప్పగా పనిచేస్తున్నాను, అయినా సరే నాకేమిటంటే ఇంకా గుర్తింపు లేదు, పాడలేదు అనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా మీకు 12వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి ఆవేశాన్ని తగ్గించండి, లాభం నెమ్మదిగా వస్తుంది. మరి 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఏ విధంగా ఉంటుందంటే ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానం. బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందంగా, బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లాభాలు వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి.